ఇప్పుడు నేనైనా కానీ నాకు తెలిస్తేనే మాట్లాడతాను, తెలియకపోతే ఎప్పుడు కూడా నోరు అస్సలు సమస్య లేదు అక్కడ. సబబైన మాట. సో ఎందుకంటే మనకి తెలియకుండా క్వశ్చన్ వేయడం తప్పే, అండ్ తెలిసి అది తెలిసి తెలియకుండా మాట్లాడడం తప్పే నా దృష్టిలో. సో దాని ప్రకారం నేను ఆ రోజు కూడా మీకు ఒక కాల్ కూడా చేశాను. గురువు గారు ఇట్లా మాట్లాడుతున్నారు, రాముడు ఇట్లా సీతని పలానా పలానారంట, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అయిపోయింది. కానీ ఆయన వినే మూడ్లో లేరు, అసలు ఎవరు అర్థం చేసుకునే మూడ్లో కూడా లేరు. ఇప్పుడు ఆలోచన ఏమిటంటే ఇక్కడ నేను ఎక్కడ బాధపడతాను అంటే, ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం, మీరు నేను మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు అక్కడ కెమెరామెన్ గారు పాపం ఆయన షూట్ చేస్తున్నారు. రైట్. ఆయన నాకు సంబంధము లేదు అంటే మన రికార్డింగ్ అవుతుందా? కాదు. అదేంటి అంటే ఇప్పుడు ఆయనే కదా మెయిన్ మన సంభాషణలు రికార్డ్ చేయాలి అంటే, దీని ముందర ఆయన లైట్లు పెట్టడం అనో, లేదా మన ఇద్దరం ఇలా కూర్చున్నప్పుడు